అందరికీ క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు. పండుగ జోర్లనే మన జోర్దార్ వార్తలు సురువు చేద్దామా. ఎప్పుడన్నా మనకు శృతి మంచుకుండి పక్క దేశం పోయినాం అనుకో, అక్కడ మనకు ఆ పద్ధతులు అవన్నీ చూస్తా అంటే ఏమనిపిస్తా ఉంటుంది, అంత చిత్రంగా అనిపిస్తా ఉంటుంది కదా. ఏంది వీళ్ళ తిండి, ఏంది వీళ్ళ బట్టలు అది ఇదని. వాళ్ళు కూడా ఒకవేళ మన దేశానికి వస్తే వాళ్ళకు కూడా గంటే చిత్రంగా అనిపిస్తూ ఉంటుంది కావచ్చు కదా. అయ్యో ఏంది డప్పులు కొడతాండ్రు, తాళాలు కొడతాండ్రు అని. కానీ ఆ దేశం వదినే ఈ దేశం అన్నని పెళ్లి చేసుకున్నదట. ఎక్కడ ఏంది అసలు అది సాధ్యమేనా అని అనుమానం వస్తుంది కదా. మీ అనుమానం తీరాలంటే ఈ వార్త చూడాలి. చూడురి. ఇగో ఈడ ఓ పెండ్లైతున్నది. పిల్ల పిల్లగాని మంచిగా చూడుండ్రులా ఓ పారి. సుషిర్రా, పిల్లని చూసినాక నాకు వచ్చిన అనుమానం నిజమే అనిపిస్తున్నది కదా. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ అనే ఊళ్ళే మడ్డి పరశురాం వీరలచ్చులకు ఒకడే ఒక్క కొడుకాట. ఇగో గీ పెండ్లి పిల్లగాడు 3 ఏళ్ల కింద బ్యాగ్ చదువుకొని పెద్ద చదువుల కోసం ప్యారిస్ పోయిందట. చదువుల కాని వచ్చిగా పోయినోడు చదువులు అయిపోయినాక గిట్లా జంటగా వచ్చిండు. ఇంకేం చేస్తారు పెద్దోళ్ళు, చుట్టాలని పక్కాలని అందరిని పిలిచి పుస్తల తాడు కట్టించిర్రు. సప్పులు 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 పిల్లగాడు తాడు కడతాడు. అబ్బా కథం అందరు కలిసి ఓ పోరని పడి కథం చేసిర్రు. అగో పిల్ల చూడుర్రి, పారని పొల్లైనా సిగ్గు మనోళ్ళ లెక్కనే పడుతున్నది. అయ్యగారు పిల్లగాని మామను కాలు గడగాలి అనగానే ఇదేంద్రో పిల్లగాని కాళ్ళు నేను వాష్ చేయాలా అనుకోకుండా చెప్పంగానే ఆల్మోగలు ఇద్దరు కాళ్ళు గడి కన్యాదానం చేసిర్రు. బొట్టు ఆ షేర్వానీలు బజల సప్పులు చూస్తాంటే వాళ్ళకంతా గమ్మతిగా అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే అక్కడ మన లెక్క కాదు కదా. పిల్ల గౌన్ వేసుకుంటది, పిల్లగాడు కోటేసుకొని హోటల్కు పోయినట్టే పోయి ఉంగరాలు మార్చుకొని అచ్చుడైనా. ఇక్కడ పిల్లగాని వేసుకుంటున్నావు గాని ప్యారిస్ లెక్కనైతే ఇక్కడ ఉండదు పిల్ల. పొద్దుగానే లేచి వాకిలు ఊడ్చి అలుకూత చల్లాలి, అత్తమావకింత షాయి పోయాలి, మొగడు ఆఫీస్కు పోతా అంటే టిఫిన్ కట్టియాలి, శనివారం సోమవారం మంగళవారం ఇల్లు గడి కడపలకు బొట్లు పెట్టాలి, దినా ముగ్గులేయాలి ఇంటి ముందు. అప్పుడే అత్త మెచ్చిన కోడలు అనిపించుకో.